మహా ఉన్నతుడైన మా యేసు ప్రభువా, మీ ఘనమైన బలమైన నామమును బట్టి స్తోత్రాలు. ప్రపంచమంతా కూడా మీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. కారణం, మీ రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి గనుక. తండ్రి, మీ రాక కొరకు ఎదురు చూసేవాళ్ళు తండ్రి, మీరు కోరుకున్నట్టుగా తండ్రి పరిశుద్ధత కలిగి ఎదురు చూచుటకు సహాయం చేయండి. ఒకరిని ఒకరు మోసం చేస్తూ, ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ, ఒకరికి ఒకరిని కపటముతో మాట్లాడుతూ ఉన్న కుటుంబాలు, వ్యక్తులు అందరినీ మార్చండి. సంఘాలలో కూడా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రభువా, మీ అద్భుతమైన కనికరమును బట్టి వీటన్నింటిని కూడా మీరు తొలగించగల సామర్థ్యవంతులు తండ్రి. దయచేసి మీరు కృప చూపెట్టి కార్యము చేసి ఇలాంటి ప్రజలలో నాకును నా కుటుంబీకులకును వాక్యం వింటున్న బిడ్డల అందరిలోనూ పశ్చాత్తాపాన్ని కలిగించండి. ఏక మనసు దయచేయండి. పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రతి వారిని మీరే ప్రేరేపించండి. అది మీకు, మీ వాక్యమునకు సాధ్యము తండ్రి. మీరే ఈ గొప్ప కార్యము జరిగింతురని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 13వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఉన్న వాక్యాలు. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, అంతవరకు చదివి కొన్ని విషయాలు చెప్పాను. దయచేసి ఈ మాటలు బాగా గమనించాలి. ఇక్కడ రాయబడిన విషయము ఏమిటంటే, వారు తమ పట్టణంలో నివాసులై ఉన్నారు. రెండవది, జనులందరూ ఏక మనస్కులై ఉండిరేనని. ఏక మనస్సు అంటే ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం, ఒకే హృదయం. దేవుని చిత్తమును జరిగించుటలో ప్రతి వారు కూడా ఏకీభవించుట. ఆ రీతిగా ఆ పట్టణంలో నివాసము చేస్తున్న ఇశ్రాయేలీయులందరూ కూడా ఏక మనస్సులై ఉన్నారు. ఈ ఉదయకాలమందు మీరున్న పట్టణము, మీరున్న గ్రామము, మీరున్నటువంటి ప్రదేశంలో ఉన్న క్రైస్తవులందరూ, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఏక మనస్కులై ఉంటున్నారా? లేకపోతే రకరకాలైన మనస్సులు కలిగి జీవిస్తున్నామా? మనస్సులు వేరైతే మాటలు వేరైపోతాయి. మనస్సులు వేరైతే కుటుంబాల్లో చీలికలు వస్తాయి. మనస్సులు వేరైతే సంఘాలలో కూడా విభేదాలు పుడతాయి. మా సంఘము, మీ సంఘము అనే మాటలు వస్తాయి. దేవుని సంఘము అనే మాట పోతుంది. దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి, అద్భుతకరుడైన ఆ గొప్ప దేవుని సన్నిధానంలో మీకు మనవి చేసుకుంటున్న మాట, కనీసం ప్రభు రాకడ దినములలోనైనా ఏక మనసు కలిగి ఉందా? వ్యక్తిగా లేక కుటుంబంగా, భార్య, భర్త, పిల్లలు ఏక మనసు కలిగి ఉందాం. ఆ ఏక మనసుతో సంఘంలోకి వెళదాం. సంఘంలో ఎవరు ఏక మనసు లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరినీ ప్రేమతో హెచ్చరిద్దాం. దేవుడు వారి పట్ల కూడా కనికరాన్ని చూపెట్టి సంఘమంతా
ఏక మనసు కలిగి జీవిస్తే జరిగే పరిణామాలు చాలా బాగుంటాయి. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రభుల వారు చెప్పిన మాట, శిష్యులు ఏక మనసుతో వాళ్ళు వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించారు. ఏక మనసు ఉన్న స్థలంలో ప్రార్థన ఉంటుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటే, వారు ఏక మనసుతో అందరూ ఒక చోట కూడి ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చిందని, వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చేటప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి వారు చూస్తుండగా వారి మీద దిగాది. ఏక మనసు ప్రార్థించేదిగా ఉంటుంది. ఏక మనస్సు ద్వారా పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి వారుగా మనముంటాం. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం, మీరు ఏక మనసుతో దేవుని మహిమపరచున్నట్లు అని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఎన్నో పర్యాయాలు మనము దేవుని పరచలేకపోయాం, దేవుని ఘనపరచలేకపోయాం. మీరు ఉన్న స్థలంలో మీ కుటుంబానికి ఇరువైపులా లేక ఎదురు ఉన్న కుటుంబాల మధ్యన దేవుని మహిమపరచలేకపోయారు. అదే మీరు ఉన్న వీధిలో దేవుని మహిమపరచలేకపోయారు. చాలామంది చెప్తారు, ఈ వీధిలో నేను చాలామందికి తెలుసు అని. నీవు తెలుసు, నీవు నమ్ముకున్న యేసయ్య తెలుసా? తెలియకపోతే నీ వీధి వారందరికీ కలిపి ఒక్క రోజున ఒక కూడిక పెట్టి ఆ ప్రభులు వారిని పరిచయం చేయవా? ఆ రీతిగా నువ్వు చేయగలిగితే దేవుని మహిమపరిచినట్లే. నీ వీధిలో ఉన్న వారందరినీ కూడా నీ ఇంటికి పిలిచి ఒక్క రోజున వారికి సువార్త చెప్పిస్తే నీవు దేవుని మహిమపరిచినట్టే. ఆ రోజున నీకు ఖర్చు వారికి కొంత భోజనం పెట్టడం అంతే. ఈ రీతిగా వారిని పిలిపించి వారి ఎదుట దేవుడు నీకు చేసిన మేళ్ళు, నీవు రక్షించబడిన విధానము, నీవు ఆత్మ పొందిన విధానము, దేవునితో నీకున్న చక్కటి సంబంధాలు, ఇవన్నీ కూడా నీవు వారితో చెప్పగలిగితే వారు ఎంతో సంతోషిస్తారు. అక్కడ నీవు దేవుని మహిమపరిచినట్లే. ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నో పర్యాయాలు నిన్ను మహిమపరిచాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగము, వివాహం లేనప్పుడు వివాహము, ఇల్లు లేనప్పుడు ఇల్లు, ఈ రీతిగా సమాజంలో నిన్ను మహిమపరుస్తూ నిన్ను ఘనపరుస్తూ వచ్చాడు. అవన్నీ ఆలోచించవా? ఈ రోజున నీ వ్యవసాయం కానీ, నీ వ్యాపారంలో అభివృద్ధి కానీ, లేక నీ కుటుంబము రోజు మీ పిల్లలు విద్యలో, ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతూ వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారి దయచేసి ఆలోచించండి. జనము మధ్యన దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. అదే జనం మధ్యన నీవు దేవుని ఘనపరచాలి. ఎప్పుడు ఆ కార్యాన్ని మనము చేయగలము అంటే, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనకు ఏక మనసు ఉన్నప్పుడు. ఓ భర్త, నీ భార్య నీతో ఏక మనసు కలిగి ఉందా? ఓ భార్య, నీ భర్తతో నీవు ఏక మనసు కలిగి ఉన్నావా? తల్లిదండ్రులారా, భార్య భర్తలారా, మీ పిల్లలు మీతో ఏక మనసు కలిగి ఉన్నారా? రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన మాటలు, రకరకాలైన మనస్సు కలిగి మన కుటుంబంలో జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎలాగ ఘనపరచగలడు? నీవు దేవుని ఎలాగా మహిమపరచగలవు? ఈ రోజున
మీ మనస్సు మారి మహోన్నతుడైన దేవుని పాదముల చెంత పశ్చాత్తాపపడి ప్రార్థించండి. ప్రభా, మా మధ్యన ఏక మనసు లేదు. ఏక మనసు కలిగి ప్రార్థించమని చెప్పారు. ఏక మనసు కలిగి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ పొందుకుంటామని, ఏక మనసు కలిగి దేవుని మహిమపరచాలని ఈరోజు వరకు మిమ్మల్ని మహిమపరిచింది లేదు ప్రభా. దయచేసి మిమ్మల్ని మహిమపరచుటకు దీనుడైన నాకు మీరు కృప దయచేయండి. అద్భుతమైన మీ నామంలో నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి, నన్ను మీరు ఎంతో మహిమపరిచారు, ఘనపరిచారు ప్రభా. ఇల్లు లేని నాకు ఇల్లు ఇచ్చారు, విద్య లేని నాకు విద్య, ఉద్యోగం లేని నాకు ఉద్యోగం, ఏకాంగులుగా ఉన్నటువంటి వారిని సంసారులనుగా చేశాను అను మీ మాట ప్రకారంగా నన్ను సంసారునిగా చేశారు. ఓ చక్కటి భార్య, పిల్లలు, ఎన్నో వాహనాలు ఇచ్చారు. ఎన్నో ప్రభ, మాసం మాసం నేను చేసుకుంటున్న ఉద్యోగం ద్వారా ఎంతో లాభం. ఇవన్నీ కూడా కేవలం మీరు నన్ను మహిమపరచబడినందుకే నేను కూడా నిన్ను మహిమపరచుటకు కృప దయచేయమని మీ ఇంటి వారందరితో ఏక మనసు కలిగి మీ వీధిలో దేవుని మహిమపరచండి. మీ ఇరుగింటి పొరిగింటి వారి మధ్యన దేవుని మహిమపరచండి. మీరు పనిచేసే స్థలంలో దేవుని మహిమపరచండి. ఆ కృప మీ అందరికీ దయచేయును గాక. ఏక మనసు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్.